హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 13. శివాని ఫేస్లో ఫీలింగ్స్ గమనించిన రుద్రకి ఆమె తన దగ్గర ఏదో దాస్తుంది అని పూర్తిగా క్లారిటీ వచ్చింది. రుద్ర కార్ ఆపి బన్నీని కిస్ చేసి, బన్నీ నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను మీ అమ్మతో మీ నాన్న గురించి డీటెయిల్గా మాట్లాడుతాను నాన్న అన్నాడు రుద్ర. మమ్మ, హీరోకి మా డాడీ గురించి చెప్పు, బాయ్ అంటూ తన బ్యాగ్ తీసుకుని కార్ దిగి తన క్లాస్కి పరుగులు తీశాడు బన్నీ. రుద్ర శివానీని సూటిగా చూస్తూ ఉంటే, ఎందుకు నా లైఫ్తో ఆడుకోవాలని చూస్తారు? కాసేపు మేమంటే అభిమానం ఉన్నట్టు కేరింగ్ చూపిస్తారు, మరో నిమిషం అగాధంలోకి తోసేస్తారు అని కోపంగా అడుగుతూ కన్నీళ్లు పెట్టుకుంది శివాని. రుద్ర ఆమెని ఏ భావం లేకుండా చూస్తూ, బన్నీ కన్న తల్లిదండ్రులు ఎవరు అన్నాడు సూటిగా. శివాని షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నారు సార్? నా బన్నీకి సపరేట్గా ఎవరో తల్లిదండ్రులేంటి? తను నా బిడ్డ, నేను పాలిచ్చి పెంచుకున్న బిడ్డ అంది కోపంగా. అబద్ధం చెప్పావంటే చంపేస్తాను. నువ్వు నా పర్స్ కొట్టేసినప్పుడే అనుకున్నాను నువ్వు చేయి తిరిగిన దొంగవని. నా పర్స్ మాయం చేసినట్టే వాడిని కూడా ఎక్కడి నుండైనా దొబ్బుకొచ్చేసావా అన్నాడు రుద్ర రౌద్రంగా ఆమెని చూస్తూ. శివాని కూడా కోపంగా, ఇంకొకసారి నన్ను దొంగ అన్నారంటే ఏం చేస్తానో నాకే తెలియదు. మీ పర్స్ నేను తీయలేదు, కావాలంటే ఆ మాల్లో సీసీ కెమెరాలు ఏడ్చాయి కదా, మీ బలుపు చూపించి ఇవ్వమంటే ఇస్తారు, వెళ్ళి చూడండి అంది శివాని ఆవేశంగా. ఏంటే బాగా నోరులేస్తుంది అంటూ కోపంగా వెనక్కి తిరిగి శివాని పక్కన సీట్లోకి జంప్ చేసిన రుద్ర తన బుగ్గలు నొక్కుతూ, ఆ రోజు నువ్వు నాకు చేసిన అవమానం మళ్ళీ మళ్ళీ చూసుకుని మండిపోవాలనే నువ్వు దాన్ని చూడమనేది? నిజం చెప్పవే, ఆ రోజు నా పర్స్ కొట్టేయడానికి కాకపోతే నేనేదో నిన్ను రేప్ చేస్తున్నానన్నంత బిల్డప్ ఇచ్చి సీన్ ఎందుకు క్రియేట్ చేశావు? ఆ గోలలోనే కదా నా పర్స్ కొట్టేశావు అన్నాడు రుద్ర. రుద్ర అలా తన బుగ్గలు నొక్కేయడంతో నొప్పితో పాటు తనని దొంగ అంటుంటే మండిపోయిన శివాని కోపంగా రుద్ర చేతిని విసిరి కొట్టి, నేనేమి మీ పర్స్ కోసం అరవలేదు, మీరు నిజంగానే నన్ను రేప్ చేశారు, నా చేతులు కట్టేసి దారుణంగా నన్ను అనుభవించారు, నేను వదిలేయమని వేడుకున్నా వదలలేదు అంది శివాని ఆవేశంగా. వాట్? నేను నిన్ను కట్టేసి రేప్ చేశానా? ఎప్పుడు? ఆ లిఫ్ట్లోనా అన్నాడు రుద్ర అదోలా చూస్తూ. లిఫ్ట్లో కాదు, ఏదో పెద్ద బంగ్లాలో ఒక పెద్ద బెడ్రూమ్లో ఉన్న బెడ్ మీద అంది శివాని తనకి వచ్చిన కలని గుర్తు చేసుకుంటూ. ఏయ్, నేను చూసిందే నిన్న ఆ రోజు లిఫ్ట్లో నువ్వు అరిచినప్పుడే కదే, మరి నిన్ను నేను ఎప్పుడో రేప్ చేయడం ఏంటి? నేనేమైనా గూండాని రేపిస్నా నిన్ను బలవంతంగా రేప్ చేయడానికి? ఏదైనా చెప్తే నమ్మేలా చెప్పవే అన్నాడు విసుగ్గా రుద్ర. అరే, చేశారంటే నమ్మరే, అది కూడా నా పెళ్ళి జరుగుతుంటే ఎత్తుకొచ్చి మరీ రేప్ చేశారు. నేను ఎంత ఏడ్చానో తెలుసా? మా బన్నీ లేపేదాకా భయంతో అరుస్తూనే ఉన్నానంట అంది అమాయకంగా శివాని. శివాని మాటలకి వెర్రి మొహం వేసుకుని చూస్తున్న రుద్ర వెంటనే కోపంగా, ఏయ్, నువ్వు చెప్పేది నీకన్నా అర్థమవుతుందా పాగల్? మధ్యలో బన్నీ లేవడం ఏంటి అన్నాడు ఏమీ అర్థం కాక రుద్ర. మధ్యలో కాదు, నేను కలలో జరిగిన దాన్ని తలుచుకుని నిద్రలో ఏడుస్తుంటే వాడే నన్ను లేపాడంది శివాని. ఏంటి, కలలోనా అంటూ రుద్ర కోపంగా శివాని తలపై మొట్టికాయ వేసి, కలలో చేసిన దానికి నేను నిజంగా నిన్ను రేప్ చేశానని చెప్పి నన్నందరిలో అలా నిలబెట్టావా అంటూ ఉరిమి చూశాడు రుద్ర. సారీ, నాకు ఆ కల గుర్తుకు వచ్చి భయపడే టైంలోనే ఒంటరిగా లిఫ్ట్లో ఉన్నప్పుడు మీరు కూడా నా పక్కన కనబడ్డారు, అందుకే భయంలో అరిచేశాను. ఎక్కడ నా కల నిజమవుతుందో అని భయం వేసింది, అందుకే పారిపోయాను.
కానీ నిజంగా నేను మీ పర్స్ తీయలేదు. నేను నా బన్నీ ఎన్నో రోజులు పస్తులు ఉన్నా కానీ ఏ రోజు మేము ఒకరి దగ్గర చేయి చాపలేదు అంది నిజాయితీగా శివాని. అప్పటిదాకా శివాని తింగరితనానికి కోపగించుకున్న రుద్ర అలా వాళ్ళు అనుభవించిన పేదరికం గురించి చెప్తుంటే బాధతో పాటు జాలేసింది అతనికి. సరే, నిజంగా బన్నీ నీ బిడ్డే కదా అని రుద్ర మరోసారి అనుమానపడడంతో శివాని కోపంగా, అదిగో మళ్ళీ అదే మాట, ఎలా చెప్పాలయ్యా నీకు? నిజంగా బన్నీ నా పాలు తాగి పెరిగిన నా బిడ్డ అంది గట్టిగా. శివాని మాటల మీద డౌట్ ఉన్నా తను ఒట్టేయడంతో రుద్రకి శివాని మాటని నమ్మాలి అనిపించినా తను గమనించింది గుర్తు చేసుకుని తన మాటని నమ్మాలా వద్దా అన్న డైలమాలో కాసేపు ఉండిపోయి, అయితే వాళ్ళ నాన్నెక్కడో చెప్పు అని సీరియస్గా అడిగాడు రుద్ర. ఆ విషయం నేను చెప్పలేను అని శివాని కోపంగా మొహం పక్కకు తిప్పుకోవడం చూసి తన ఫేస్ని పట్టి తన వైపుకు తిప్పుకున్న రుద్ర, అతను ఎవరైనా కానీ చెప్పు, నేను తీసుకొస్తాను. ఒకవేళ అతడు నిన్ను మోసం చేసుంటే వాడికి బుద్ధి చెప్పి ఆ పసివాడికి తండ్రి ప్రేమని అందేలా చేస్తాను, ప్రామిస్ అన్నాడు రుద్ర. వాడంటే నాకు అసహ్యం, అలాంటి వాడు నా బిడ్డకు తండ్రిగా అవసరం లేదు అని కోపంగా చెప్తున్న శివానీని చూసి, మరి వాడికెందుకు తండ్రున్నాడు, వస్తాడు అని ఆశలు కల్పించావు? వాడిని మీ జీవితంలోకి ఆహ్వానించడం ఇష్టం లేనప్పుడు చచ్చిపోయాడని చెప్పాల్సింది కదా అని కోపంగా అడిగాడు రుద్ర. బ్రతికున్న మనిషిని చచ్చిపోయాడని చెప్పడానికి మనసు రాక అలా చెప్పాను, కానీ వాడి చిన్ని మనసులో తండ్రి కోసం అన్ని ఆశలు పెట్టుకున్నాడని ఊహించలేకపోయాను అని కన్నీళ్లతో చెప్పింది శివాని. శివాని కంట్లో నీళ్లు చూస్తున్న రుద్ర మనసంతా బాధతో నిండిపోయింది. తనని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ, మోసపోవడం నీ తప్పు కాదు, మోసం చేయడం అతని తప్పు. దానికి నువ్వు బాధపడడం ఎందుకు? నువ్వు తన తండ్రి గురించి బన్నీతో నిజం చెప్పు, వాడు అర్థం చేసుకుంటాడు. బన్నీ వయసులో చిన్నవాడైనా వాడికి మెచ్యూరిటీ చాలా ఉంది అనునయంగా అన్నాడు రుద్ర. లేదు, వాడికి నేను అలా అబద్ధం చెప్పానని తెలిస్తే నన్ను అసహ్యించుకుంటాడు. వాడికి నేను నిజం చెప్పలేను అని ఏడుస్తున్న శివానీని చూసి జాలేసింది రుద్రకి. ఆ విషయం గురించి ఏం చెప్పాలో అర్థం కాక, సరే ఇక వదిలే, ఏడవకు అని ఆమె కళ్ళు తుడిచి, నువ్వు లోపలికి వెళ్ళు, బన్నీకి నేనే ఏదో ఒకటి అర్థమయ్యేలా సర్ది చెప్తానన్నాడు ఆలోచిస్తూ రుద్ర. శివాని కళ్ళు తుడుచుకుని రుద్ర వైపు చూసి, థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు అని చెప్పి కారు దిగి వెళ్ళిపోయింది ఆమె. వెళుతున్న శివాని వైపు చూస్తున్న రుద్ర మనసులో, నిన్ను బన్నీని చూస్తుంటే నా మనసుకు ఎందుకో మీరు నా వాళ్ళు అనిపిస్తుంది. బన్నీని చూసిన ప్రతిసారి నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో అర్థం కావడం లేదు. వాడిలాంటి బిడ్డని వదులుకున్న ఆ తండ్రి చాలా దురదృష్టవంతుడు అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు రుద్ర. తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేయకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్న రుద్రని చూసి, ఏంట్రా అంత డీప్గా ఆలోచిస్తున్నావు, ఏ విషయం గురించి అని అడుగుతూ వచ్చి ఎదురుగా కూర్చున్నాడు ప్రదీప్. రుద్ర తేరుకుని ప్రదీప్ వైపు చూసి, ఓ 3-4 సంవత్సరాల చిన్న బాబురా, వాడి తండ్రి కోసం ఎంతగా కలవరిస్తున్నాడో చూశాక చాలా బాధగా అనిపించింది. వాడెవడు ఒళ్ళు కొవ్వెక్కి ఒక ఆడపిల్లని మోసం చేసి తల్లిని చేసి నడి రోడ్డులో వదిలేశాడ్రా. ఆ తర్వాత ఆ బిడ్డ పరిస్థితి ఏంటని కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటని కానీ ఆలోచించలేదు. ఎందుకురా ఇలా ఉంటారు? ప్రేమంటే మోసమేనారా? అబ్బాయి సిన్సియర్గా ప్రేమిస్తే మోసం చేసిపోయే ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారనుకున్నాను, కానీ శివానీని చూసిన తర్వాత అంతకంటే ఘోరంగా మోసం చేసే మగవాళ్ళు కూడా ఉన్నారనిపిస్తుందిరా విరక్తిగా రుద్ర అన్నాడు. మగవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు రుద్ర. మంచి చెడు అనేది
ఇద్దరిలోనూ ఉంటుంది. అది ఈ సృష్టిలో ఉండేదే. కానీ శివాని మీద నువ్వు జాలి పడుతుంటే ఎందుకో నువ్వు తనని ఇష్టపడుతున్నావనిపిస్తుంది. అందరూ మోసం చేసే వాళ్ళే ఉండర్రా. నిన్ను ఎవరు అమ్మాయి మోసం చేసిందని ఆడవాళ్ళందరి మీద ద్వేషం పెంచుకున్నావు ఇన్నాళ్ళు. నీ మనసుకు తగిలిన గాయానికి మందు శివానీనే అని ఎందుకు అనుకోకూడదు నువ్వు? నీకు జరిగినట్టే తనకి కూడా అన్యాయం జరిగింది. అటువంటప్పుడు తనని అర్థం చేసుకుని నువ్వెందుకు హక్కున చేర్చుకోకూడదు? తండ్రి ప్రేమ కోసం అలమటిస్తున్న బన్నీని నీ బిడ్డగా ఎందుకు చేసుకోకూడదు? ప్రేమ పెళ్ళి ఇలాంటివి నీకు నచ్చవని నాకు తెలుసు. కానీ ఒకసారి నీకు జరిగిన దాన్ని పక్కన పెట్టి ఆలోచించు రుద్ర అన్నాడు ప్రదీప్. రుద్ర ఆలోచిస్తూ, లేదురా, తన మీద జాలితో నేను ఆలోచిస్తున్నాను కానీ తనంటే నాకేమీ ఇష్టం లేదు అన్నాడు రుద్ర. ప్రదీప్ నవ్వుతూ, ఇన్నేళ్ళు బట్టి నిన్ను చూస్తున్నాను. నీ మనసులో ఏముందో నాకు ఆ మాత్రం తెలియదా రుద్ర? శివాని అంటే నీకు ఇష్టం లేకపోతే తన కోసం ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? మీ ఫ్యామిలీ విషయంలో కూడా వాళ్ళు నీకు అవసరం లేదన్నట్టు దూరం పెట్టిన నువ్వే ఈరోజు శివాని కోసం నువ్వు చేయాల్సిన వర్క్ని కూడా పక్కన పెట్టి మరీ ఆలోచిస్తున్నావంటే అర్థం అవ్వట్లేదా? నీకు తెలియకుండానే శివాని అంటే ఇష్టం ఏర్పడింది అన్నాడు ప్రదీప్. నువ్వేదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు ప్రదీప్. నాకు ఏ బంధాల్లోని ఇరుక్కుని తర్వాత బాధపడాలని లేదు. నన్ను ఇలాగే ఒంటరిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రతకనివ్వు అన్నాడు రుద్ర సీరియస్గా. ఎంజాయ్ ఏంట్రా ఎంజాయ్? అరగంట పడక సుఖం కోసం ఎవరితో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని పక్కలోకి పిలుచుకోవడమా? దాన్ని ఎంజాయ్ అనర్రా. నువ్వెప్పుడొస్తావని నీకోసం ఒక మనిషి ఎదురు చూస్తూ నువ్వు కనపడగానే తన మొహంలో ఆనందం రావడం, నీ కోసం చూస్తున్న మనిషిని చూడగానే నువ్వు కూడా అప్పటి వరకు పడిన శ్రమ స్ట్రెస్ మొత్తం ఎగిరిపోయి నీ మొహంలోకి చిరునవ్వు చేరగానే ఆనందంగా తన వడిలో వాళ్తావురా. అదిరా అసలైన ఎంజాయ్మెంట్ అంటే. అది అందరితోనే రాదు. మనం మాత్రమే తన జీవితం అనుకునే మనిషి నువ్వు తాళి కట్టిన నీ భార్య మాత్రమే అలా ఫీల్ అవుతుంది. అలా మన కోసం ఎదురు చూస్తుంది. నా మాట విని శివానికి కూడా నువ్వంటే ఇష్టం ఉంటే తనని పెళ్లి చేసుకుని తండ్రి లేని బన్నీకి తండ్రిగా మారి ప్రేమని పంచు. నువ్వు కూడా వాళ్ళతో సంతోషంగా ఉండరా. ఇలా చెప్పే హక్కు నాకు లేకపోవచ్చు, కానీ నీ ఫ్రెండ్గా నీ మనసుకి ఏం కావాలో అది చేయమని చెప్తున్నాను అన్నాడు ప్రదీప్. రుద్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో, సరే ఆ విషయం వదిలే, ఇప్పుడు మనకు మీటింగ్ ఉంది, హోటల్కి వెళ్ళాలి పదా అన్నాడు ప్రదీప్. రుద్ర కూడా ఆ విషయం అక్కడితో వదిలేసి ప్రదీప్తో కలిసి హోటల్కి బయలుదేరాడు. వీళ్ళు మీటింగ్ హాల్లోకి వెళ్ళగానే అప్పటికే అందరూ రుద్ర కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. రుద్ర అందరినీ విష్ చేసి నేరుగా వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు. ప్రదీప్ కూడా తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. రుద్ర అక్కడున్న వాళ్ళని చూసి, ఓకే మీటింగ్ స్టార్ట్ చేయండి అని రుద్ర చెప్తూ ఉండగా అప్పుడే ఎక్స్క్యూజ్ మీ అన్న ఒక లేడీ వాయిస్ వినపడి అందరూ డోర్ వైపు చూశారు. మిడ్డీ లాంటి చిన్న స్కర్ట్ ఒకటి వేసుకుని హై హీల్స్తో టకటకలాడిస్తూ ఫుల్ పాష్గా ఉన్న ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. సారీ అంటూ అపాలజీ ఇచ్చిన ఆమె అందరి వైపు చూసి రుద్ర పక్కన కూర్చుంది ఆ అమ్మాయి. మీటింగ్ స్టార్ట్ చేసి వాళ్ళు చెప్పేది వింటున్న రుద్ర తొడ మీద సడన్గా చేయి వేసింది ఆమె. రుద్ర తన వైపుకు చూడగానే అతడి వైపు మత్తుగా చూస్తూ, హాయ్ ఐఎమ్ మానస గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓని అని తానే పరిచయం చేసుకుంది. ఆమె ఇంటెన్షన్ రుద్రకి అర్థమైనా అతను ఓకే అన్నట్టు తలూపి మళ్ళీ మీటింగ్ వినడంలో బిజీ అయిపోయాడు. ఆమె ఆశ్చర్యంగా, ఇతడేంటి
ఇంత అందమైన నన్ను చూసి కూడా ఇలా సైలెంట్గా ఉన్నాడు అనుకుంది. మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు రుద్ర తన వైపు చూస్తూ, నాకు వన్ నైట్ స్టాండ్ అంటే ఇష్టం, కానీ లైఫ్ లాంగ్ లవ్ మ్యారేజ్ లాంటి కమిట్మెంట్ అంటే ఇష్టం లేదు. నీకు అలా ఓకే అయితే ఇదిగో నా గెస్ట్ హౌస్ అడ్రస్ అంటూ ఒక కార్డ్ ఆమె చేతిలో పెట్టి, నైట్కి ఫ్రీగా ఉంటే ఫోన్ చెయ్యి అన్నాడు రుద్ర. అది విన్న ప్రదీప్ కోపంగా రుద్ర వైపు చూశాడు. ఎంత చెప్పినా మళ్ళీ ఆ పాత లైఫ్ కావాలనుకుంటున్నాడేంటి వీడు అనుకున్నాడు మనసులో ప్రదీప్. మానస ఆ కార్డు వైపే చూస్తూ ఉండిపోయింది. కారులో వెళ్ళేటప్పుడు ప్రదీప్ రుద్ర వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు రుద్ర అన్నాడు. ఏ విషయంలో? రుద్ర డ్రైవ్ చేస్తూనే అడిగాడు. ఆ అమ్మాయిని నైట్కి రమ్మన్న విషయంలో అని ప్రదీప్ చెప్పగా, అందులో కొత్తేముంది? తను నన్ను కావాలి అనుకుంటుంది, నాకేం కావాలో తనకి చెప్పాను, అందులో తప్పేముందిరా? ఇప్పుడే కొత్తగా ఏమైనా చేస్తున్నానా అని నెగ్లెక్ట్గా సమాధానం చెప్పాడు రుద్ర. శివానీతో నీ లైఫ్ గురించి నేను చెప్పింది విని కూడా మళ్ళీ నీకు ఆ లైఫే కావాలనుకుంటున్నావా? ప్రదీప్ కూడా సీరియస్ అయ్యాడు. రే, నేను ఈ ఫ్రీ లైఫ్కి అలవాటు పడి చాలా రోజులైంది. ఇప్పటికిప్పుడు నువ్వేదో చెప్పావని నేను మనసు మార్చుకొని నా అలవాట్లను వదులుకోలేను. ఇక ఈ టాపిక్ వదిలే అని సీరియస్గా చెప్పాడు రుద్ర. నిన్ను మార్చడం నా వల్ల కాదు అని ప్రదీప్ కూడా సైలెంట్ అయిపోయాడు. రుద్ర డ్రైవ్ చేస్తూ రోడ్ పక్కన చూస్తున్నవాడు సడన్గా కార్ ఆపి వెనక్కి వెళ్ళాడు. ఏమైందిరా అని ప్రదీప్ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా కార్ సైడ్కి ఆపి దిగి అక్కడ ఉన్న కాఫీ షాప్లోకి వెళ్ళాడు రుద్ర. ఆ వెనుకే కార్ దిగి ప్రదీప్ కూడా రుద్రని ఫాలో అవుతూ లోపలికి వెళ్ళగా అక్కడ ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్న శివానీని చూసిన రుద్ర కాస్త దూరంలోనే ఆగి నిలబడి ఆమెనే సీరియస్గా చూస్తూ ఉండడంతో, ఎవరతను అన్నాడు ప్రదీప్ కూడా చూస్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.